అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు సింపుల్గా చెప్పుకుందాం. ఈరోజు కూడా నేను హైదరాబాద్ జస్ట్ ఇప్పుడే రిటర్న్ అవుతున్నాను. మధ్యాహ్నానికో సాయంత్రానికో ఇంటికి వెళ్ళిపోతాను, స్టూడియోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు కూడా న్యూస్ కాస్త డీటెయిల్డ్గా కాకుండా సింపుల్గా మూడు పత్రికల్లో ఉన్న అంశాలు ఏమున్నాయి అనేది సింపుల్గా చూస్తే, ఈనాడులో ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అని మద్యం కుంభకోణంలో మరో కోణం. ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో ప్రతిరోజు కూడా కొత్త కోణాల్లో ఏం బయటకు వస్తున్నాయి అనేది ఈనాడులో కొంచెం ఇన్వెస్టిగేషన్ డెప్త్గా రాపుస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న చూస్తే బంగారం కూడా ముడుపులు ఇచ్చారు. 100 కోట్ల, దాదాపుగా 400 కోట్ల విలువైన బంగారం కొని దాన్ని ముడుపులుగా ఇచ్చారు అని నిన్న ఒకటి రాశారు కదా. సో మొన్నేమో ఈ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ పాత్ర ఏముందని ఇచ్చారు. సో ఈరోజు ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ. అంటే ఇప్పుడు ఒక విలువైన బ్రాండ్ ఉంటుంది, బ్యాగ్ పైపర్ అనే బ్రాండ్ తీసుకుందాం. ఆ బ్రాండ్ని వీళ్ళకి కమిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఆ బ్రాండ్ వల్ల ఆంధ్రప్రదేశ్ పెద్దలకు కమిషన్ ఇవ్వకపోతే ఆ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మకుండా చేసి దాన్ని ఇమిటేట్ చేసి డూప్లికేట్ మద్యం, నకిలీ మద్యం తయారు చేసి ఆ బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్ కంటే ఎక్కువ రేట్లకు అమ్మారు అనేది ఒక భారీ స్కామ్. ఇది అసలైన స్కామ్. అందుకే వైసీపీ హయాంలో మీరు చూస్తే మంచి బ్రాండ్ కొన్నా సరే చీప్ లెక్కలాగానే ఉండేదంట. ఆ తాగేవాళ్ళు చెప్పేవాళ్ళు, కాస్త ప్రీమియం బ్రాండ్ మంచిది అనుకునేది కొన్నా సరే అది తాగినా సరే చీప్ లెక్కర్ ఎలా ఉండదో అలాగే ఉండేదంట. సో అలా అంటే సీసా బ్రాండింగ్ అంతా ఒరిజినల్ ఉండేది, లోగో బ్రాండింగు సీసా అదంతా. సో వీళ్ళు పెట్టిందేమో డూప్లికేట్ కల్తీ మద్యం వేశారనమాట. ఆ కంపెనీలు కూడా వీళ్ళని ఏమో చేయలేకపోయారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. అట్లా ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను తరిమేసిన జగన్ అండ్ కో అచ్చం వాటి పేర్లు తలపించేలాగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అని వాటి మూలధర భారీగా పెంచి అడ్డగోలు దోపిడీ. ఇమిటేషన్ బ్రాండ్లే అసలైనవి నమ్మించి మోసం, ముడుపుల్లో కొల్లగొట్టిన దానికి ఎన్నో రెట్లు లూటి, మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు అని రాశారు. ప్రముఖ కంపెనీల దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలను తలపించే ఇమిటేషన్ బ్రాండ్లను రోడ్డు పక్కన ఫుట్పాత్లపై విక్రయిస్తుండడం మనకు తెలుసు. వాటిని చూసే జగన్ అండ్ కో స్ఫూర్తి పొందినట్లు ఉంది. నూతన మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఈ ఇమిటేషన్ బ్రాండ్ల నేర విధానాన్నే పాటించింది. ఈ ముఠా అనుసరించిన అనేక దోపిడీ మార్గాల్లో ఇది కూడా ఒకటి. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ మొదట్లో రాష్ట్రం నుంచి తరిమేసిన ఈ ముఠా అచ్చం అవే పేర్లను తలపించేలా 1-2 అక్షరాలు, పదాలు మార్చేసి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది అని. ఇదిగోండి, బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్, దాన్ని ఇమిటేషన్ ఎలా తీసుకొచ్చారు. అలాగే బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అనేటట్టు ఏదో ఇలా రాసుకొచ్చారనమాట. మద్యం స్కామ్లో ఇదొక ఇది. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా మద్యం స్కామ్లో ఒక కోణాన్ని రాశారు. కూల్గా కొల్లగొట్టారు. మద్యం స్కామ్లో మతి పోగొట్టే స్కీమ్ అని ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. అంకుల్, కిలో పంచదార 50 రూపాయలు, కానీ నేను మా డాడీతో మీకు 60 రూపాయలు గూగుల్ పే చేయిస్తా, ఎక్స్ట్రాగా కొట్టిన 10 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఇది చిన్నపిల్లల చిల్లర స్కీమ్. జగన్ హయాంలో దాదాపు 4.5 ఏళ్ళు నడిచిన లిక్కర్ స్కామ్ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఇక్కడ షాప్ అంకుల్ లిక్కర్ కంపెనీ గూగుల్ పే చేసింది, ప్రభుత్వ ధనాన్ని అదనంగా ఇచ్చిన డబ్బును సొంత జేబులోకి వేసుకున్నది అప్పటి ప్రభుత్వ పెద్దలు. ముడుపులే లక్ష్యంగా, ముడుపుల కోసం ముడుపుల చుట్టూ తిరిగే రూపుదిద్దుకున్నదే మద్యం పాలసీ. దానిని రూపొందించింది, అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. దాని పాత్రదారులు, సూత్రధారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ వేడి మెల్లగా తాడేపల్లి ప్యాలెస్ను తాకుతోంది. అప్పుడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన మద్యం స్కామ్ కులకరాయి లాంటిదైతే, జగన్ హయాంలో జరిగింది పెద్ద కొండంతా. ఒక పథకం ప్రకారం పకడ్బందీగా సాగిన ఈ కుంభకోణ విషయం, ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలన్నది ఇందులో కీలకం. దాని ద్వారా వేల కోట్లు మింగేశారు. మద్యం కంపెనీలు తమకు వచ్చిన ఆదాయంలోంచి కట్టిన ముడుపులు మాత్రమే కాదు, అంతకుమించి చాలా ఉంది అని. మొత్తం మీద తొలి 6 నెలలు కమిషన్లు కక్కుర్తి, ఆ తర్వాత అదనంగా పైసా వసూలు. 1000 విలువైన మద్యానికి 1600 చెల్లించడం, అదనంగా ఇచ్చిన 600 సొంతానికి మళ్లించడం. ఇలా ఇచ్చి పుచ్చుకున్నది ప్రజాధనమే. మొత్తం చేతులు మారింది 3113 కోట్లు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా లిక్కర్ స్కామ్లో మరో కోణాన్ని రాశారనమాట. లిక్కర్ స్కామ్లో ప్రతిరోజు కూడా కొత్త అంశాలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఇక ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ
అవసరమైతే నల్ల బార్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది. గిట్టుబాటు లేక విలువలాడుతున్న రైతులను ఆదుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. మద్యం కుంభకోణంపై మంత్రులు ఎవ్వరూ బయట మాట్లాడవద్దని ఆదేశం. దోషులెవరిని విడిచిపెట్టబోమని స్పష్టీకరణ. సో మద్యం కుంభకోణం విషయంలో మంత్రులు పదే పదే మాట్లాడుతూ ఉండటం వలన అదేదో కక్ష సాధింపు అనే కోణంలో వెళ్తుంది. సో మంత్రులు ఎవరు బయట మాట్లాడద్దు, చట్టం దానిపైన చేసుకుపోద్ది అని చంద్రబాబు గారు ఇండైరెక్ట్గా మంత్రులందరికీ చెప్పారంట నిన్న క్యాబినెట్లో. సో ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ. అవసరమైతే నల్లబార్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది అనడం. నల్లబార్లీ పొగాకు విషయంలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉందన్నమాట. రైతులు చాలా నష్టపోతున్నారు. మొన్నటి వరకు మిర్చి రైతులు నష్టపోయారు, ఇప్పుడు నల్లబార్లీ రైతులు. సో చాలా చోట్ల ధర అయితే లేదు. ఈవెన్ మామిడి సీజన్ ఇది, మామిడి రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఇది ఒకటి చెప్పారు. పంటలకు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసర ధరలపై 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్టు ప్రకటించారు అని రాసుకొచ్చారు. అలాగే నిన్న అంటే 10వ తరగతి పరీక్షల్లో హయ్యెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులను నారా లోకేష్ గారు నిన్న పిలిపించి సన్మానించారనమాట. సో ఆ కార్యక్రమం కొంచెం బాగా యాక్టివ్గానే జరిగింది. సవాళ్ళున్న విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతిభావంతులైన పిల్లలే మా బ్రాండ్ అంబాసిడర్లు. 10 పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ అని ఒకటి రాశారు. సో 10వ తరగతి విద్యార్థులను ఆయన సన్మానించారు, ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2025 2 కోట్ల మందిని భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు. సూరత్ గిన్నీస్ వరల్డ్ రికార్డు తిరగరాసే లక్ష్యం. సో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 కోట్ల మందిని భాగస్వాములు అయ్యేలాగా ఒకటి భారీగా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారండి. అది ఒకటి చూడొచ్చు. సో తర్వాత ఇదిగోండి ఇమిటేషన్ బ్రాండ్లు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ రాశారు. ఏ బ్రాండ్లు వీళ్ళు ఇమిటేట్ చేశారు అనేది. బ్యాగ్ పైపర్ ప్రీమియం విస్కీ అనేదాన్ని బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అనే పేరుతో పెట్టారంట. హ్యావర్డ్స్ క్లాసిక్ విస్కీ అనేదాన్ని హ్యావర్డ్స్ ఫైన్ విస్కీ అనే పేరు పెట్టారంట. అలా ఒరిజినల్ పేరు ఇది, ఇమిటేషన్ బ్రాండ్ పేరు ఇది అనేటట్టు రాసుకొచ్చారనమాట. అలాగే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలమయ్యాయి. బదిలీల్లో ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్. ఉన్నత పాఠశాలల్లో 49 తర్వాత 2వ సెక్షను. ఆదర్శ ప్రాథమిక బడుల్లో పదోన్నతులతో 1382కు పైగా హెచ్ఎం పోస్టులు. ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక. ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టుల క్రమబద్ధీకరణపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయంటండి. అదొకటి రాశారు. సో ఇక్కడ ఈనాడు ఆపేస్తున్నాను. కొంచెం ఈరోజు ఎర్లీగా ఆపేద్దామండి. చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని నేను బయటకు వెళ్ళాలి. సో కొంచెం ఎర్లీగానే ముగిస్తాను. సంక్షేమానికి ఓ క్యాలెండర్. ఏ నెలలో ఏ పథకమో చెబుదాం సీఎం. అప్పుడు మన విశ్వసనీయత పెరుగుతోంది. ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాం. ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గేది లేదు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మంత్రులు వినూత్నంగా ఆలోచించాలి బాబు అని ఒకటి రాశారు. సో అంటే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ప్రతి నెలలో ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనేది ఒక క్యాలెండర్ కూడా మనం రూపొందిద్దాము. సో దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళండి అని చెప్పి రాశారు. సో న్యాయ వ్యవస్థలో తిమింగలాలు. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కు ఎన్నాళ్ళు. నేర వ్యవస్థ సామాన్యులకేనా. అంతర్గత విచారణలో పారదర్శకత ఏది. నివేదికను బయటపెట్టాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. ఒక నెల రోజుల కిందట జగదీప్ ధన్కడ్ గారు న్యాయ వ్యవస్థ విషయంలో ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. అది ఏ విషయంలో మీకు గుర్తుండే ఉంటుంది. వక్ఫ్ బిల్లు సవరణల విషయంలో సుప్రీంకోర్టు కల్పించుకొని చేసిన కామెంట్ల మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. అలాగే రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు గడువు విధించడం మీద కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు తాజాగా జస్టిస్ వర్మ మీద ఎఫ్ఐఆర్కి ఎన్నాళ్ళు, నేర వ్యవస్థ సామాన్యులకేనా అని
ఉపరాష్ట్రపతి ఇలా మాట్లాడడం ఖచ్చితంగా దేశంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న గ్యాప్ ఎలా ఉంది అనేది, అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏ విధంగా ఉన్నాయనేది బయటపెడుతుందన్నమాట. అలాగే సినిమా చూపిస్తా, రిటైర్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా, మీ జోలికి వచ్చిన వారందరి పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా, మరోసారి బెదిరింపులకు దిగిన జగన్. సో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్స్ పెట్టి కార్యకర్తలకు ఉన్నూరు పోస్తున్నారనమాట. వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చెప్దాం, వాళ్ళు ఎక్కడున్నా తీసుకొద్దాం అనేటట్టు మొత్తం నూరు పోస్తున్నారు శుభ్రంగా వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి. తర్వాత మాతృభాషతో మరింత అందంగా సొంత భాషలో ప్రసంగించిన సుందరిమణులని మిస్ వరల్డ్ పోటీలు ఎలా జరుగుతున్నాయనేది ఇచ్చారు. అలాగే ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగు, మొత్తానికి లిక్కర్ స్కామ్లో నిందితులు అందరూ కూడా నిన్న ఏసీబీ కోర్టుకు వచ్చారు, విజయవాడలోని ఏసీబీ కోర్టుకు. సో ఆంధ్రజ్యోతి కూడా ముగిస్తున్నాను. చివరిగా సాక్షికి వెళ్దాం, ఒక్క 2 నిమిషాలు చూద్దాం. సాక్షి, మీ రేషన్ మీరే తెచ్చుకోండి, బియ్యం బండి ఆగింది అని చెప్పి ఒకటి రాశారు. నిజానికి బండి ఉన్నప్పుడు కూడా వీళ్ళేమీ ఇంటికి వెళ్ళి ఇచ్చింది ఏమీ లేదండి. వీధి చివర బండి ఆపేవాళ్ళు, అక్కడికే అందరూ వెళ్ళి క్యూ లైన్లో నిల్చొని తెచ్చుకునేవాళ్ళు. సో అవే వేస్ట్, అవే ప్రభుత్వ ధనం వృధా అన్నమాట. సో వీళ్ళేదో రేషన్ బండి ఆపేసినంత మాత్రాన మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళాలని రాశారు. దాదాపుగా 9,000 కోట్లు 10,000 కోట్లు వేస్ట్ చేశారు వీళ్ళు ఆ రేషన్ బండిని తీసుకొచ్చి. సో ఇప్పుడు రేషన్ బండి బదులు మళ్ళీ పాత విధానమే బెటర్, అదే మంచిది. ఎందుకంటే రేషన్ బండి ఉన్నప్పుడు కూడా చాలా ఊర్లలో మీరు కూడా వీలైతే గుర్తు తెచ్చుకోండి, రేషన్ బండి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంటింటికి ఇవ్వాల, ఆ వీధి మొత్తం మీద ఒక చోట ఎక్కడో ఆపుతారు, అక్కడికి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ సంచులు పట్టుకొని వెళ్ళి లైన్లో నిల్చోవాల్సి వచ్చేది. సో ఆ బండి తీసేయడమే మంచిది. ఇక హామీలు గాలికి, కుట్రలు తెరపైకి, బరి తెగించి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అని ఇచ్చారు. అలాగే టీడీపీ గోండాగిరి, తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా, వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న టీడీపీ అరాచకమని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక అంశాన్ని ఇచ్చారనమాట. సో ఇవన్నీ సాక్షి అంశాలు. సో ఈరోజు కొంచెం త్వరగానే ముగిద్దాం, రేపటి నుంచి కొంచెం క్లియర్గా స్టూడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.